హాయ్ హలో అండి. ఇవాల్టి వీడియో లవ్ స్టోరీ. లెట్స్ గో వీడియో. తల్లిదండ్రుల ఆలోచన విధానం. మా అమ్మాయి బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి మమ్మల్ని మా పరువుని కాపాడి మేము చెప్పిన చూసిన మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుని మెట్టింటికి వెళ్ళి ఒక మనవణ్ణి లేదా మనవరాలను ఇస్తుంది. పిల్లల ఆలోచన విధానం. చదువుకునే మొదట్లో కష్టపడి ఎలాగైనా పాస్ అయి మంచి జాబ్ తెచ్చుకోవాలి. కాలేజీ వెళ్ళాక బాగా చదివి డిగ్రీ సాధించి ఏదో ఒక జాబ్ కొట్టాలి. కానీ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఇది సాధ్యపడదు లేదా టైం పడుతూ ఉంది అని అర్థమవుతుంది. ఆ సమయంలో మనలాగే ఆలోచించే లేక మనసుకు నచ్చిన అమ్మాయో అబ్బాయో తగులుతారు. ఇప్పుడు ఒకరి మీద ఒకరు తిన్నావా, ఏం చేస్తున్నావు, ఇలా ఒకరి బాగోగులు ఒకరు చూసుకోవడం లేదా ఒకరికి ఒకరు సహాయపడడంతో తన భాగస్వామిగా ఎంచుకొని లైఫ్ మొత్తం ఈమె లేదా ఇతనితో ఉండాలని డిసైడ్ అవుతారు. అప్పుడు ఎలాగైనా పేరెంట్స్కు చెప్పి ఒప్పించి చేసుకోవాలని అనుకుంటారు. కానీ పేరెంట్ వీళ్ళు ఇంకా చిన్నపిల్లలు, వీళ్ళకి భాగస్వామి ఎంచుకోవడం తెలీదు అని పట్టించుకోవడం మానేసి పెళ్లి చూపులు చూడటం మొదలు పెడతారు. అప్పుడు ఆ అమ్మాయి నువ్వు త్వరగా సెట్ అవ్వు, నేను ఇంట్లో ఎలాగైనా ఒప్పిస్తా అంటారు. దానికి ఆ అబ్బాయి నాకు 1 లేదా 2 సంవత్సరాలు సమయం కావాలి అంటారు. కానీ ఆ అమ్మాయి పేరెంట్స్ కావాలని ఆ అమ్మాయి ముందు పెళ్లి టాపిక్ తీసుకొచ్చి విసిగిస్తుంటారు. ఇవన్నీ భరించలేక లేచిపోదామా అని అడుగుతారు అబ్బాయిని. కానీ ఆ అబ్బాయి తాను పెళ్లి అయ్యాక తనను పోషించగల స్తోమత ఉంటే తీసుకు వెళ్తాడు, లేదంటే ఆ అమ్మాయికి మంచి లైఫ్ వస్తుందని వాళ్ళ తల్లిదండ్రులలాగే ఆలోచిస్తాడు. కానీ ఆ అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయితో తప్ప వేరొక్కరితో జీవితాన్ని ఊహించుకోలేదు. మరి కాబోయే భర్తని మోసం చెయ్యలేక ఇంట్లో వాళ్ళ ఎమోషనల్ డ్రామా భరించలేక బలవంతంగా ఒప్పుకోవాల్సి వస్తుంది. తల్లిదండ్రులు, ప్రేమించిన వాడు, కాబోయే భర్త, ఇలా అన్నింటినీ మధ్య వీళ్ళందరినీ వదిలేసి నేను వెళ్ళిపోవటం మంచిది అని ఇలా చేసుకుంటాను. మాకు ఇష్టమైన నచ్చిన అబ్బాయికి ఇచ్చి చేస్తే వీళ్ళకి ఏమవుతుంది? ఈ పెద్దోళ్ళంతా ఇంతే. ఒప్పుకోవలసి వస్తుంది. తల్లిదండ్రులు, ప్రేమించిన వాడు, కాబోయే భర్త, ఇలా అన్నింటినీ మధ్య వీళ్ళందరినీ వదిలేసి నేను వెళ్ళిపోవడం మంచిది అని ఇలా చేసుకుంటారు. మాకు ఇష్టమైన నచ్చిన అబ్బాయికి ఇచ్చి చేస్తే వీళ్ళకి ఏమవుతుంది? ఈ పెద్దోళ్ళంతా ఇంతే. పేరెంట్స్. వీళ్ళు ఇలా ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే పోతే రేపు పొద్దున్న వీళ్ళకి పుట్టబోయే పిల్లని ఎవరు చేసుకుంటారు? వాళ్ళు కులంలో ఉండే అలవాట్లకు మా అమ్మాయి మారుతుందా? ఎగ్జాంపుల్కి, బ్రాహ్మణ అమ్మాయి ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళు మాంసం తింటారు. కానీ వాళ్ళ కూతురికి మాంసం అలవాటు ఉండదు. తను ఎలా వండి పెడుతుంది? ఒకవేళ పుట్టబోయే పిల్లకు ఏమని పేర్లు పేదరు ఏ కులము ఇస్తారు? అప్పుడు పిల్లలను చదివించాలంటే క్యాస్ట్ ఏది రాయాలి? ఇంటి పేరు ఏది పెట్టాలి? పెళ్లి చేసుకుని మీరు సుఖపడచ్చు, కానీ పెళ్ళి అయ్యాక మీకు పుట్టిన పిల్లను కన్ఫ్యూజన్లో పడేస్తారు. వాళ్ళకి ఎటువంటి ఐడెంటిటీ లేకుండా చదువుల్లో, ఉద్యోగాల్లో వాళ్ళు చాలా ఇబ్బంది పెడతారు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బై బాయ్. రేపు మీ ముందుకు ఒక మంచి వీడియోతో అయితే వస్తాను. థ్యాంక్ యూ. బై బాయ్.